హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. మీ ఇద్దరూ బయట ఆగండి, అలానే పిల్లలు ఉన్న వాళ్ళందరూ కూడా ఆగాలి అని అపూర్వ గట్టిగా చెప్పి లోపలికి వెళ్ళడంతో అపూర్వతో పాటు ఇటు తులసి కూడా బయటకొచ్చి అందరికీ హారతి ఇచ్చి ఇంట్లోకి పంపింది. సాగర్ ఇంట్లోకి రాబోతుంటే నువ్వెక్కడికి రా, నోరు మూసుకొని ఇంటికి పోదాం పదా అని అపూర్వ అరిచింది. అమ్మా, కనీసం టీ అన్నా తాగొస్తాను అని సాగర్ అన్నాడు. నేను ఇస్తాలే పదరా అని అపూర్వ సాగర్ని లాక్కొని ఇంటికి వెళ్ళింది. దీప వెళ్తున్న సాగర్ని చూసి నాలుక బయటపెట్టి నవ్వడంతో సాగర్ గుర్రుగా చూస్తూ అపూర్వతో తప్పక కలిసే ఇంటికి వెళ్ళాడు. ఇక పెళ్లి పనులు మొదలవడంతో అందరూ హుషారుగా చేస్తూ మరోపక్క ఊరికి చాలా నెలల తర్వాత రావడంతో అందరూ హడావిడిగా ఉండగా 2 రోజులు గడిచాక మధు కాంతం ఫోటో దగ్గరే నిలబడి, ఏమే కాంతం, నీకు ఎంత తొందరే, అలా పిల్లలందరినీ చూసావో లేదో ఇలా టపా కట్టేశావు. ప్రశాంతంగా ఉన్నావు కదా, బాగానే ఉండుంటావులే, మంచిదానివి కదా, స్వర్గంలో చోటు దొరికి నాట్యం చేస్తూ ఉండుంటావు, నీ హుషారుతరం నాకు తెలియదా అని మాట్లాడుతూ ఉంది. పనులాపేసి ఏం చేస్తున్నావు అని దేవాంశ్ వెళ్తూ అడిగాడు. మా కాంతంతో మాట్లాడుతున్నా, దొంగ మొహంది వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇంకో 4 రోజులు ఉండుంటే ఎంత బాగుండేది, ఈ ఒక్క పెళ్ళి కూడా చూసి ఉంటే ఇంకా బాగుండేది అని మధు అనింది. నీకు విషయం చెప్పనా, ఆవిడ ఆత్మ కనుక ఇక్కడ ఉండి ఉంటే నేను చచ్చాక కూడా నన్ను వదలట్లేదు ఇది అని ఖచ్చితంగా మనసులో అనుకుంటూ ఉంటుంది అని అన్నాడు. చాలే అని మధు దేవాంశ్ భుజం మీద చిన్నగా దెబ్బ వేయడంతో దేవ్ నవ్వుతూ, అదృష్టవంతురాలు కదా, ఏ కష్టాలు లేకుండా ప్రాణం వదిలేసింది, ఉన్నన్ని రోజులు సంతోషంగా గడిపింది, అందరితో బంధాలు పెనవేసుకుంది, తన పిల్లలు తనని ఎంత ప్రేమగా చూశారో తమ చెల్లి పిల్లలు కూడా అంతే ప్రేమగా చూశారంటే ఎంత మంచిదై ఉంటుంది, ఆవిడ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడూ ఉంటాయిలే అని అన్నాడు. మధు తల ఊపి, బాయ్ కాంతం, పనులు చాలా ఉన్నాయి అని నవ్వుతూ వెళ్ళింది. రోజులు క్షణాల్లో అయిపోవడంతో 4 రోజు రానే రాగా మునుపు సుభాష్ పెళ్ళి అటు వివేక్ పెళ్ళి గ్రాండ్గా చేసిన ప్రతి ఒక్కరి మొహాల్లో ఏదో దిగులు కమ్ముకొని ఉండటంతో ఈసారి అటువంటిదేమీ లేక తమ అల్లర్లతో సంతోషంతో నవ్వులతో ఊరు మొత్తానికి సందడి తీసుకొచ్చేలా పెళ్లిని జరిపించడం పెద్ద విశేషంగా మారిపోయింది. ఎంతో గ్రాండ్గా హల్దీకి ఏర్పాట్లు చేశారు. కారణం ఇంట్లో అదే ఆఖరి పెళ్లి కావడంతో అందరూ బాగా చేయాలని, హ్యాపీగా ఉండాలని ముందుగానే డిసైడ్ అయి గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. అనుకున్నట్టే ముహూర్తం టైం అవ్వడంతో ముందుగా దీపాన్ని ఎంతో అందంగా ముస్తాబు చేసి తీసుకుని వెళ్ళి కూర్చోబెట్టగా ఒక అరగంట పాటు ఫోటోషూట్ జరిగిన తర్వాత నలుగు మొదలైంది. ప్రతి ఒక్కళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి మంగళ స్నానంకి ఏర్పాట్లు చేయడంతో తీసుకొని వెళ్ళగా అక్కడికి కూడా బోల్డ్ అని ఫొటోస్ తీసిన తర్వాత అప్పుడు మంగళ స్నానం పూర్తి చేసి పెరటి వైపు నుండి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి పెళ్లి కూతురుగా ముస్తాబు చేయడం మొదలెట్టారు. మరోపక్క సాగర్కి నలుగు మొదలైంది. అందరూ తనని ఏడిపిస్తూ షర్ట్ తీయమని చెప్తున్నా తీయడానికి సిగ్గుపడిపోతూ స్లీవ్లెస్ టీషర్ట్ వేసుకున్నప్పటికీ విపరీతమైన సిగ్గుగా ఫీల్ అవుతూ ఉండటంతో అందరూ ఏడిపిస్తూ వాతావరణం మొత్తం చాలా గోలగా మారిపోయింది. అటు వచ్చిన ఫోటోగ్రఫర్, వీడియోగ్రఫర్ కూడా చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ అన్ని మూమెంట్స్ని క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. ఈ హడావిడిలోనే నలుగు పూర్తయి మంగళ స్నానం చేయించి పెళ్లి కొడుకుగా చేశారు. ఇద్దరికీ కలిపి మరో నలుగు పెట్టగా వచ్చిన వాళ్ళకి వాయనమిస్తూ ఆశీర్వాదాలు తీసుకుంటూ అంతా పూర్తయ్యేటప్పటికీ మధ్యాహ్నం అయిపోవడంతో వచ్చిన బంధువులందరికీ ఒక్క మాటైనా రాకుండా భోజనాలు ఏర్పాట్లు చేసి అందరూ తిన్నారా లేదా అని 1కి 2 సార్లు అడిగి కనుక్కుంటూ పెళ్లిలో అన్నింటికన్నా ముఖ్యమైనది పలకరింపే అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకొని మరీ పలకరిస్తూ ఉన్నారు. అంతా పూర్తయ్యేసరికి సాయంత్రం అవుతూ ఉండగా రిలాక్స్డ్గా అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ మిగిలిన పనులు కూడా చూసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ తొందరగా పడుకోవాలని డిసైడ్ అయిపోయి కాఫీలు, టీలు తాగుతూ ఉన్నారు. మరోపక్క అందరికీ ఒకే సైజులో బుడిగీలు ఉండటంతో వాళ్ళ గోలలు, ఏడుపులు, సంతోషాలు అన్నింటి మధ్య నీరు గారిపోయి తొందరగా రెస్ట్ తీసుకొని తెల్లవారి లేచి హుషారుగా పెళ్లికి వెళ్ళాలని అనుకుంటూ ఆ మాటల్లో ఉండగా ఇంట్లోకి వెళ్ళిన అనన్య పరిగెడుతూ బయటకొచ్చింది. అందరూ మాటల్లో ఉండడం చూసి అనన్య గట్టిగా బావా అని పిలిచి అంతా చూస్తూ వివేక్ కనిపించగానే విపరీతంగా ఏడుస్తూ అక్కడి నుండి ఒక్కో అడుగు వేస్తూ పరుగులాంటి నడకతో వెళ్ళింది. మొత్తం అందరూ అక్కడే ఉండటంతో కొంతమంది బంధువులు కూడా ఉండటంతో అనన్య ఏడుపు చూసి కాస్తంత భయపడి ఏం జరిగిందని కంగారు పడిపోయారు. వివేక్ వెంటనే లేచి అనన్యకి ఎదురు వెళ్ళి ఏమైంది అని కంగారుగా అడిగాడు.
మరోపక్క మధు చేతుల్లో ఉన్న మిన్నుతో వెంటనే లేచి అడుగు వేయగా అనన్య మరింత గట్టిగా ఏడుస్తూ వివేక్ని అల్లుకుపోయింది. మధు చకచక దగ్గరికి వెళ్ళి నిలబడి కంగారుగా చూడగా వివేక్ అక్కడ ఎవరున్నది ఏంటి పూర్తిగా మర్చిపోయి అనన్య చుట్టూ ఒక చెయ్యి వేసి తల మీద మరో చెయ్యి వేసి నిమురుతూ ఏం జరిగిందిరా, ప్లీజ్ చెప్పు, ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు. ఎప్పటి నుండో దాచుకున్న బాధ కనుక అప్పుడే తీరక 5 నిమిషాల పాటు తనను తాను అస్సలు కాస్త కూడా కంట్రోల్ చేసుకోలేక మెల్లగా తన ఏడుపుని కరిగిస్తూ దూరం జరిగి అప్పటికే ఎరుపెక్కిపోయిన మొహంతో ఏడుస్తూనే అవి ఎక్కువ చేస్తూ తన పిడికిటిలో పట్టుకున్న ప్రెగ్నెన్సీ కిట్ని చూపించింది. వివేక్ దానివైపు చూస్తూ చెప్పిన 5 రోజులకే మళ్ళీ చెక్ చేసుకుందా అని ఎంతో బాధతో దానివైపు చూడగా పాజిటివ్ ఉండడం చూసి ఒక క్షణం తన శరీరం చల్లబడిపోయినట్టుగా అనిపించి ఏంటిది అని తడబడ్డాడు. అనన్య ఏడుస్తూ నిజం, ఇది నిజం, నేను తొందరగా చెక్ చేశానన్నావు కదా, ఏం కాదు, నా సిమ్టమ్స్ అన్నీ నువ్వు కొట్టి పారేసావు కదా, నిజం, అదే నిజం, కానీ మరీ అర్లీగా చెక్ చేసుకున్నాను, అందుకే తెలియలేదు, కానీ ఇక్కడికి వచ్చాక కూడా అవి అలాగే కంటిన్యూ అయ్యాయి. నువ్వు చెప్పినట్టు టైంకి తింటున్నాను, టైంకి పడుకుంటున్నాను, అయినా కూడా కంటిన్యూ అయ్యాయి. అందుకే ఇవాళ పొద్దున్నే చెక్ చేసుకున్నాను, పాజిటివ్ వచ్చింది. అప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ వీటిని నమ్మాలో లేదో కూడా తెలియలేదు నాకు. అందుకే అన్నయ్యతో కలిసి టౌన్కి వెళ్ళాను కదా, అప్పుడు యూరిన్ టెస్ట్కి ఇచ్చాను. వాళ్ళు కాల్ చేసి చెప్తామన్నారు. జస్ట్ ఇప్పుడే కాల్ చేశారు. నేను ప్రెగ్నెంట్ అని ఎంతో సంతోషంతో విపరీతంగా ఏడుపొస్తూ ఉంటే తన చేతులు షివరవుతూ ఉంటే చెప్పింది. పక్కనే నిలబడి ఉన్న మధు తన కంగారుని అదిమి పెట్టుకొని చూస్తూ ఉండగా అనన్య నోటి వెంట మాటలు విని సంతోషంతో తన కళ్ళల్లో నీళ్లు చేరగా కంగ్రాట్స్ అని గట్టిగా అరిచింది. అనన్య వివేక్ ఇద్దరూ మధు వైపు చూడ్డంతో మధు ముచ్చటగా చూస్తూ తన చెల్లెల జీవితంలో తనెంతగానో కోరుకున్నది తనకు దక్కబోతుందని తెలిసి చాలా సంతోషపడిపోయింది. అనన్య వెంటనే మధుని మిన్నుని కలిపి గట్టిగా హత్తుకొని థ్యాంక్ యూ అక్క అని చెప్పింది. అందరికీ విషయం అర్థమవడంతో చెప్పలేనంత సంతోషపడ్డారు. ఒకరికి తెలియకుండా ఒకరు అందరూ మనసులోనే ఎంతో సంతోషపడ్డారు. కారణం అనన్యాని గమనించిన ప్రతి ఒక్కరికి తను సఫర్ అవుతుందని తెలిసినా బయట పెట్టకుండా ఎవరి మనసులో వాళ్ళు దాచుకొని ఉండటంతో ఈరోజు తన బాధ తన సంతోషం కలగలిపి బయటికి చూపిస్తూ ఉంటే చెప్పలేనంత సంతోషపడి తనకే దిష్టి తగలకూడదని అనుకున్నారు. వెంటనే ఇద్దరికీ అందరూ శుభాకాంక్షలు చెబుతూ హ్యాపీనెస్లో ముంచెత్తడంతో అనన్య తను ఎంతగానో కోరుకున్న క్షణాలు తనకు ఎదురవ్వడంతో ప్రతి ఒక్కరి సంతోషాన్ని కళ్ళతో చూస్తూ మనసులో దాచుకుంటూ దాదాపు అరగంట పాటు సంతోషంలో మునిగిపోగా వివేక్ కాసేపటికి అనన్య చేతిని పట్టుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళాడు. ఎంతో సంతోషంగా అనిపించిందంటే తన మాటల్లో చెప్పలేకపోతున్నాడు. అనన్య కోసం తను చెప్పింది ప్రతిదీ చేశాడు. ఏ ఒక్కటి కూడా కాదనలేదు. కారణం తను వద్దు అంటే బాధపడుతుందేమోనన్న ఇంటెన్షన్తో ప్రతి దానికి తలాడించాడు. కానీ ఎన్ని చేసినా అనన్య తృప్తి పడలేదు. కేవలం దీనికోసం 5-6 నెలలుగా తప్పిస్తూనే ఉంది. ఆ బాధ అంతకంతా పెరిగిపోతూ ఉంది. కారణమేంటో తెలియదు కానీ సతమతమైపోయింది. అటువంటిది ఈరోజు తన సంతోషం చూసి ముందెన్నడూ తనలో ఈ సంతోషాన్ని చూడకపోవడంతో ఎంతో ఇష్టంగా తనని కౌగిలించుకొని కంగ్రాట్స్ టు అస్ అని అన్నాడు. అనన్య అందంగా నవ్వేస్తూ వివేక్ని అల్లుకుపోయి 5 నిమిషాలకి దూరం జరిగాక ఇష్టంగా తన వైపు చూస్తూ చాలా హ్యాపీగా ఉన్నావు, ఎందుకు ఇంతలా తప్పిస్తున్నావు అనుకున్నాను, నీ సంతోషం చూశాక అర్థమైంది అని అన్నాడు. అనన్య తల ఊపి చెప్పలేకపోతున్నాను నా హ్యాపీనెస్ ఎంతని, నీకు మాటిచ్చాను కదా, అందుకే నేనేమీ ఆలోచించకుండా ఏ స్ట్రెస్ తీసుకోకూడదని డిసైడ్ అయ్యాను. అందుకే ఎన్ని సమస్యలున్నా సరే టైంకి తిన్నాను, టైంకి పడుకున్నాను, చాలా హెల్దీగా హ్యాపీగా ఉండడానికి ట్రై చేశాను. కానీ నా అనుమానం పోలేదు. అందుకే ప్రాణం తహతహలాడింది. చెక్ చేసుకోకుండా ఉండలేకపోయాను. సారీ, మాట తప్పాను అని అనన్య అనింది. ఏ మెంటల్, నువ్వెంత హ్యాపీ న్యూస్ చెప్పావు, మరి నువ్వు సారీ చెప్పడమా? అక్కర్లేదు. నీ ఏడుపు వెనుక ఇంత హ్యాపీనెస్ దాగుందని అసలు ఊహించలేదు. ఇక మీద నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఓకేనా? నువ్వు ఎంతగానో కోరుకుంటే నీ దగ్గరికి వచ్చింది మన బేబీ. ఓ మై గాడ్, బేబీ, మన బేబీ అంటుంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి అని నవ్వుతూ కేర్ఫుల్గా ఉండు, కొద్ది రోజులు, ఓకేనా? అప్పట్లో వదినని మనం ఎలా చూసుకున్నాం, అచ్చంగా అలాగే అని వివేక్ చెప్పాడు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉంటాను, చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను, మన బేబీ కదా అని నవ్వుతూ ఇప్పుడు నేను చాలా తృప్తిగా ఫీల్ అవుతున్నాను. జున్ను, మిన్ను నన్ను మమ్మీ అని పిలుస్తుంటే నా ప్రాణం లాగేసినట్టుండేది. ఆ పిలుపు ఎంత కమ్మగా ఉంటుందో తెలుసా?
వాళ్ళు నా పిల్లలు, కానీ ఇలాంటిదొకటి జరగాలని కోరుకున్నాను. వాళ్ళతో పాటు ఈ బిడ్డ కూడా ఉంటే బాగుండు కదా అన్న చిన్న బాధ ఇప్పుడు అది తీరిపోయింది. ఇక నేను ప్రతి పిలుపుని ఆస్వాదిస్తాను అని అనన్య మరింత హ్యాపీగా అంటూ, అయ్యయ్యో కంగారులో లోపలికి వచ్చేసాం, అందరికీ స్వీట్స్ పంచాలి, మర్చిపోయావా నువ్వు అని అనింది. వివేక్ తృప్తిగా నవ్వుతూ పద అని ఇద్దరూ బయటికి వెళ్ళగా అప్పటికీ అందరూ నోరు తీపి చేసుకుంటూ కనిపించడంతో ఇద్దరిని చూడగానే ఆ సంబరాల్లో వీళ్ళిద్దరిని కూడా లాగేశారు. ఆ పూట ఆ సంతోషాలు ఆకాశాన్ని అంటడంతో ప్రతి ఒక్కరి మొహంలో ఒక తృప్తి సంతోషం ప్రతి ఒక్కరికి కనిపించడంతో చాలా హ్యాపీగా గడపగా తెల్లారి పెళ్ళి ఉండటంతో మునుపటిలానే కొబ్బరి తోటలో ముందు కన్నా కూడా పెద్ద ఎత్తున డెకరేషన్ చేయించి విఐపి గెస్టులని కూడా ప్రత్యేకించి రప్పించడంతో ఆ ఏర్పాట్లు చాలా ఘనంగా జరిగాయి. తెల్లవారుజామునే 4 గంటలకే లేచిన అందరూ హడావిడిగా ఉండగా ఒక పక్క సాగర్ దీపాన్ని రెడీ చేయడంలో నిమగ్నమైపోయారు. మరోపక్క మిగిలిన వాళ్ళు కూడా రెడీ అవుతూ చిన్న పిల్లలు ఉండటంతో వాళ్ళని కనిపెట్టుకొని ఉంటూ దాదాపు 6 గంటల వరకు గడపగా ఇక ముహూర్తం 7:30కే కావడంతో అందరూ బయలుదేరారు. అంత మంచుగా ఏమీ లేకపోవడంతో పైగా పిల్లలకి పొద్దున్నే లేచే అలవాటు ఉండడంతో ఏమాత్రం ఏడుపన్నదే మొహంలో లేకుండా నవ్వుతూ చూస్తూ ఉండగా అటు మిన్ను జున్ను అందరిలో తెగ తిరిగేస్తూ హుషారుగా ఉండటంతో బలరాం కేవలం పిల్లల్ని కనిపెట్టుకోవడమే పనిగా పెట్టుకొని రాఘవేంద్రని కూడా ఆ టీంలోకి చేర్చుకొని వాళ్ళ ధ్యాసలో వాళ్ళు పడిపోయారు. ఇక దేవాంశ్ అందరి గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ పలకరిస్తూ మరోపక్క డెకరేషన్ టీంతో 10 నిమిషాలకు ఒకసారి కాంటాక్ట్ అవుతూ ఎక్కడ ఏ చిన్న లోపం జరగకూడదని అన్నీ చూసుకుంటూ బిజీగా ఉన్నాడు. మరో 10 నిమిషాలకి దీపాన్ని ముందుగా తీసుకురావడంతో తనతో పూజ చేయించి తీసుకొని వెళ్ళగా సాగర్ మండపం మీదకి వెళ్ళి తన పూజ కూడా పూర్తి చేసుకొని అక్కడి నుండి వెళ్ళాడు. సరిగ్గా 15 నిమిషాల్లోనే సాగర్ తిరిగి పీటల మీదకి చేరగా పూజ చేస్తూ ఉండగానే పంతులు గారు ముహూర్తం సమయం అవుతుందని పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని చెప్పాడు. అటు అమ్ము ఇటు మేఘన దీపాన్ని తీసుకొని రాగా అందరూ ఎదురుగా ఉన్న స్క్రీన్స్కి కళ్ళప్పగించారు. బంగారు వర్ణంలో ఉన్న పట్టు చీరలో వజ్రాలు పొదిగిన హారాలతో అంతకంటే అందమైన చిరునవ్వుతో అందంగా ఉన్న దీపాన్ని మండపం మీదకి తీసుకొని వస్తూ ఉంటే సాగర్ కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరతో నిండుగా పెదవుల మీద చిన్న నవ్వు చేరి తన వైపే చూస్తూ జీవితంలో తనకున్న ఇన్సెక్యూరిటీతో ఏ అమ్మాయితో సరిగా ఫ్రెండ్షిప్ చేయని తాను ఒక అమ్మాయిని ఇంత గాఢంగా ప్రేమించడమే కాక ఎప్పుడు ఈ క్షణాలు వస్తాయని మొదటి రోజు నుండి ఎదురు చూసి ఉండటంతో ఇప్పుడు తన కోసమే సిద్ధమై 3 ముళ్ళు వేయించుకునేందుకు ఒక్కొక్క అడుగు వేసుకొని వస్తున్న దీపాన్ని ఇష్టంగా చూస్తూ తన కన్నుల్లో మనసులో నిండుగా నింపుకుంటూ ఉండగా తన పక్కన కూర్చొని ఓరకంట సాగర్ని చూసింది. సాగర్ అందమైన నవ్వుతో దీపాన్ని చూస్తూ ఉన్నాడు. పూజారి గారు పిలవడంతో ఇద్దరూ ఉలిక్కిపడగా తిరిగి పూజలో పడి దాదాపు 20 నిమిషాల పాటు జరిగిన తర్వాత జీలకర్ర బెల్లం పెట్టేందుకు సిద్ధమై అడ్డు తెర పెట్టడంతో ఇద్దరి చేతుల్లోకి జీలకర్ర బెల్లం తీసుకోగానే బాజా భజంత్రీలు ఒక్కసారిగా మారుమ్రోగాయి. ఇద్దరూ ఒకరి తర్వాత మరొకరు తల మీద చేయానించి మెల్లగా తమ కళ్ళని పైకెత్తగా అడ్డు తెర తొలగిపోయింది. క్షణకాలం పాటు ఒకరి కళ్ళల్లో మరొకరు నిలిచిపోగా ఆ క్షణం ఇరువురికి అద్భుతంలా తోచింది. సరిగ్గా 10 నిమిషాలకే ముహూర్తం సమయం అవడంతో మంగళసూత్రం చేతికిచ్చి కట్టమని చెప్పడంతో ఈ క్షణాల కోసం ఎంతో ఇష్టంగా ఎదురుచూసిన సాగర్ మరింత ఇష్టంగా లేచి దాని వంక ఒక క్షణం చూసి దీపా వైపు చూసి తన గుండెల మీద తాళిని వదిలి 3 ముళ్ళు వేశాడు. దీపా చిన్నగా తల పైకెత్తి చూడడంతో సాగర్కి ఆ క్షణం ఇక ఎవరూ గుర్తురాక ఎవరేమనుకుంటారో అనే ఆలోచన కూడా లేక తన మొహమాటాన్ని పూర్తిగా వదిలి ఇష్టంగా తన నుదుటి మీద పెదవులు అద్ది ఐ లవ్ యూ టిల్ మై లాస్ట్ బ్రెత్ అని చెప్పాడు. ఆ మాటతో అందంగా నవ్వేసిన దీప మీ టూ అని చెప్పింది. ఇక ఒక్కొక్క కార్యం చకచకా జరిగిపోవడంతో పెళ్ళిని ఇంట్లో అందరితో పాటు వచ్చిన వాళ్ళు కూడా ఆ పల్లెటూరి వాతావరణం, కొబ్బరి తోట, ఆ పెళ్లి హడావిడి అద్భుతంగా భావించి ఎంజాయ్ చేశారు. అన్నీ గడిచి అంతా అయ్యేసరికి మధ్యాహ్నం దాటిపోవడంతో ఆ తర్వాత మిగిలిన పనులు చూసుకుంటూ బంధువుల రాకపోకలు వీటితో ఆ రోజంతా గడిచిపోయింది. ఇక తెల్లారి వ్రతం, తొలి రాత్రి అంటూ 3 రోజులు గడిచిపోయాక ఇక అందరూ తిరిగి ఊరికి బయలుదేరాలి అని అనుకుంటూ
అటు సాగర్ దీపాతో పాటు రాధిక కూడా 4 రోజులు అక్కడే ఉండాలని డిసైడ్ అవ్వగా మిగిలిన అందరూ రేపు సాయంత్రం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఆ రోజంతా కాస్త అందరూ అలసిపోవడంతో రెస్ట్ తీసుకోగా తెల్లారి లేచాక అందరూ లగేజ్లు ప్యాక్ చేసుకొని ఎక్కడ వాళ్ళు అక్కడ ఫ్రీ అయ్యారు. అటు సుభాష్ అమ్ముని తీసుకొని తన బుజ్జుగాన్ని తీసుకొని రామాలయంకి వెళుతూ ఉండగా మనం కూడా వెళ్తామా అని ప్రతాప్ అడిగాడు. రీమా కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో తమ బుడిగిని తీసుకొని సుభాష్ అమ్ముతో కలిసి రామాలయంకి వెళ్ళారు. మరోవైపు రంజిత్కి పెళ్లి జరిగిన కొబ్బరి తోటలో ఎన్నో జ్ఞాపకాలు ఉండటంతో వాటిని మార్చాలనే పని మీద రమ్యతో పాటు తన ముద్దుల కొడుకుతో కలిసి వెళ్ళాడు. మరోవైపు వివేక్ అనన్యాని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ తన ప్రేమతో అనన్యాని తడిసి ముద్దయ్యేలా చేస్తూ అసలు వేరే లోకమే లేకుండా ఉన్నాడు. ఇక కొత్తగా పెళ్ళైన జంట ఎంత ప్రేమించుకున్నప్పటికీ పెళ్ళయ్యాక ఆ చనువు కాస్త ముందుకు వెళ్ళడంతో సాగర్ అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ దీపాన్ని అక్కడో ఇక్కడో గిల్లుతూ ఆట పట్టిస్తూ ఉన్నాడు. అందరినీ గమనించిన మధుకి చాలా తృప్తిగా అనిపించి దేవాంశ్ ఎక్కడని చూసింది. దేవాంశ్ బలరాంతో ఎప్పుడో మధు అనుకున్న ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి మాట్లాడి అన్నీ వివరించి మొత్తం కనుక్కొని చెప్తే స్టార్ట్ చేస్తానని చెప్పి అక్కడి నుండి ఇంట్లోకి వచ్చాడు. మధు దేవ్ని చూడగానే దగ్గరికి వెళ్ళి పిల్లలు నిద్రపోతున్నారు, నాతో ఒక అరగంట బయటకు వస్తావా అని అడిగింది. దేవ్ తన ఫోన్ ఛార్జింగ్ పెడుతూ ఎక్కడికి రా అని అడిగాడు. బైక్లో వెళ్దాం అని మధు అడిగింది. దేవాంశ్ తల ఊపి బలరాం దగ్గరికి వెళ్ళి కీస్ తీసుకొని మధుని తీసుకొని బయలుదేరాడు. వెళ్తూ ఉండగా ఆపు అని మధు అరవడంతో దేవాంశ్ బైక్ ఆపి ఆ ప్లేస్ చూడగానే క్షణాల్లో చిన్న నవ్వు తన మొహం మీదకి చేరగా మధుతో కలిసి వెళ్ళాడు. మధు బైక్లో నీ ఫోన్ ఉంది, ఎవరైనా దొంగతనం చేస్తారేమో అని దేవాంశ్ అన్నాడు. ముష్టదవా, నా ఫోన్ దెబ్బేస్తే నా తిట్లకే సగం చస్తాడు అని మధు అనింది. నువ్వు మారలేదు, ఈ డైలాగ్ కూడా మారలేదు, ఆ రోజు కూడా ఇలాగే అన్నావు అని అన్నాడు. మధు నవ్వుతూ నువ్వు ఏమైనా మారావా అంటూ దేవాంశ్ చేయి పట్టుకొని తీసుకొని వెళుతూ ఇది మారింది, ఆ రోజు మన అడుగులు కలవలేదు కానీ ఇప్పుడు కలిసి అడుగు వేస్తూ వెళ్తున్నాం అని నవ్వుతూ చెప్పి ఇద్దరూ చెరువు గట్టు దగ్గర కూర్చున్నారు. దేవాంష్కి చాలా ప్రశాంతంగా అనిపించడంతో మొత్తం చూస్తూ ఉండగా మధు తన పక్కనే కూర్చొని భుజం మీద తలవాల్చి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారో తెలుసా అని అడిగింది. దేవాంశ్ చిన్న నవ్వు నవ్వడంతో నీకు తెలుసులే, మొట్టమొదటిసారి నా మనసులో ఉన్న బాధని మొత్తం నీతో పంచుకున్నాను, కేవలం నీతో మాత్రమే పంచుకోమని నా మనసు నాకు చెప్పింది. చెప్పాక నీ నుండి ఓదార్పు కోరుకున్నాను. చెప్పాలంటే మన మొదటి కౌగిలి ఇక్కడే జరిగింది. నువ్వు నన్ను ప్రేమగా దగ్గర తీసుకొని ఓదార్చావు, ఎటువంటి దురుద్దేశం లేకుండా. దానితో పాటు నాకే తెలియకుండా నువ్వు నా కోసం చచ్చిపోతానంటే బాధపడిపోయాను. అలా ఇంకెప్పుడు మాట్లాడొద్దని అన్నాను. చాలా విచిత్రంగా తోచింది ఆ రోజు, కానీ ఇప్పుడు అవి గుర్తు చేసుకుంటే బహుశా దేవుడు మన తలరాతలో ఒకరి కోసం ఒకరిని పంపించాడని ఆ రోజే మనకు తెలియజేశాడని అర్థమవుతోంది. ఈ ప్లేస్ అంటే నాకు ఇష్టం. ఆ రోజు తర్వాత మళ్ళీ ఎప్పుడూ రాలేదు, కానీ మన తొలి పరిచయం గుర్తు చేసుకున్న ప్రతిసారి నవ్వొస్తుంది. దాంతోపాటు ఈ ప్లేస్ గుర్తొచ్చేస్తుంది అని మధు ఇష్టంగా చెప్పింది. దేవాంశ్ తన భుజం మీద వాలిన మధు నుదుటి మీద చిరుముద్దిచ్చి నాకు కూడా ప్రతిదీ గుర్తుంది, ఏదీ మర్చిపోలేదు అని నవ్వుతూ చాలి జీవితానికి, మంచి కుటుంబం, ఎంతగానో ప్రేమించే భార్య, నక్షత్రాల్లాంటి పిల్లలు అని అన్నాడు. మధు చిన్న నవ్వుతో కళ్ళు మూసుకొని ఐ లవ్ యూ దేవ్ అని చెప్పింది. దేవాంశ్ చిరునవ్వుతో ఐ లవ్ యూ టూ, ఇలా ఎప్పటికీ నాతోనే నువ్వు ఉండిపో చాలు అని అన్నాడు. ఆ మాటకి మధు కళ్ళు మూసుకొని ఉన్న మరింత అందమైన చిరునవ్వు విరబూసింది, మునుపెన్నడూ చూడని విధంగా. శుభం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక మనం ఈ స్టోరీ నెక్స్ట్ అప్డేట్లో కలుసుకోవట్లేదు, బికాజ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. ఎందుకంటే ఒక కథని మొదలు పెట్టడం చాలా ఈజీ. ఒక థాట్ వస్తే చాలు, పేపర్ మీద ఒక పెన్ పట్టుకొని 4 లైన్లు రాస్తే మొదలు పెట్టినట్టే. కానీ ఎప్పుడైతే మనం శుభమని పూర్తి చేస్తామో అది అసలైన విన్నింగ్ అని నా ఉద్దేశం.
అంటే ఒక కథని కరెక్ట్ ట్రాక్లో తీసుకొని వెళ్తూ ఎక్కడెక్కడ ఏ గుంటలు ఉన్నాయో అన్నీ పూడ్చుకొని అన్ని క్యారెక్టర్స్ని కంప్లీట్గా చూపించి అంటే వాళ్ళ క్యారెక్టర్ ఏదైతే ఉందో ఆ జోన్ ఫుల్ఫిల్ అయిపోవాలన్నమాట. అంత పర్ఫెక్ట్గా చూపించి ఎండ్ చేయడం చాలా కష్టం. అండ్ నేను ఈ స్టోరీ తీసుకున్నప్పుడే ఐ నో ఇది చాలా పెద్ద స్టోరీ అవుతుందని. బికాస్ ఫ్యామిలీలో ఎక్కువ రిలేషన్స్ని చూపించాను కాబట్టి, ఎక్కువ కపుల్స్ ఉన్నారు కాబట్టి, ఒక్కొక్కరిది ఒక్కొక్క టైప్ ఆఫ్ లవ్ స్టోరీ ముందుకు తీసుకువెళ్ళాలి కాబట్టి, ఒక లవ్ స్టోరీకి ఇంకొక లవ్ స్టోరీకి తేడా ఉండాలి కదా, డిఫరెన్స్ ఉండాలి కదా. సో ఆ విధంగా తీసుకువెళ్ళాలంటే మేబీ చాలా పార్ట్సే పడుతుంది అనుకున్నాను. బట్ ఇన్ని పార్ట్స్ వస్తుందైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ బికాజ్ నేను ఒక విషయంలో చాలా 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 ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. ఏంటంటే చాలామందిలాగా నేను ఒక హీరోలో విలన్ లక్షణాలు చూపిస్తూ అదే హీరోయిజం అని పోర్ట్రే చేస్తూ ఎక్కడా నేను తీసుకురాలేదు. ఈ స్టోరీలో చాలా చాలా వాల్యూస్ ఉన్నాయి. హీరో అంటే హీరోలాగే ఉన్నాడు, ఒక మంచి మనిషి, నలుగురికి సాయపడాలి, ప్రేమను అందించాలి, తిరిగి ఆ ప్రేమని పొందాలి, అదే కుటుంబంలో ఉండాల్సిన మేజర్ పార్ట్ అని మనకి తెలియజేసే ఒక క్యారెక్టర్. సో అందరికీ చాలా ఏమంటారు, చాలా ఏదో అంటారు కదా, అయ్యయ్యో, ఇన్స్పిరేషన్గా ఉంటాడు దేవాంశ్. ఇక్కడ తనలో ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, ఉన్నా కూడా దాన్ని సరి చేసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ అదే వేలో వెళ్ళి నేనే కరెక్ట్ అని మాట్లాడే క్యారెక్టర్ కాదు తనది. యాటిట్యూడ్ లేనటువంటి ఒక మనిషి. హీరో అంటే నాకు తెలిసిన లక్షణాలు అవే. ఏదో పొగరుగా ఉండటం, ఏదో మేము సంపాదించేస్తున్నామన్న యాటిట్యూడ్ ఉండడం, లేదా మందు తాగుతూ సిగరెట్ కొడుతూ స్టైల్గా ఉండడం, ఇవి హీరో లక్షణాలు అనిపించుకో నా దృష్టిలో. ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్గా చూపించడం అన్నదే నా దృష్టిలో హీరోయిజం అంటే. నేను దేవాంష్ని పర్ఫెక్ట్గా చూపించాను అండ్ అదర్ ఆల్ క్యారెక్టర్స్ని కూడా నేను అలాగే చూపించాను. ఈ స్టోరీని టీనేజ్ పిల్లలు విన్నా సరే ఇందులో మంచి వాల్యూస్ అయితే తప్పకుండా అర్థం చేసుకుంటారు. సో ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ మీ. నిజంగా నాకు నేనే చాలా ప్రౌడ్గా అనిపిస్తున్నా. ఒక స్టోరీని స్టార్ట్ చేసి ఎండ్ చేశాను విత్ లాట్స్ ఆఫ్ లవ్, ఎమోషన్స్, వాల్యూస్ అన్నిటితో కలిపి. ఎందుకంటే ఇందులో బ్యాడ్ థింగ్స్ అంటూ ఏమీ లేవు. రంజిత్ మాత్రమే ఉన్నాడు. చెడ్డగా ఉన్న ఒక వ్యక్తిని మనం క్షమించి ప్రేమగా హక్కున చేర్చుకుంటే ఎలా వాళ్ళు మారుతారు అనేది కూడా నేను పర్ఫెక్ట్గా చూపించాను. ఎండ్ ఆఫ్ ద డేకి నా స్టోరీలో ఒక విలన్ కానీ ఒక బ్యాడ్ థింగ్ కానీ ఏది నేను అలా వదిలేయలేదు, మొత్తం చూపించుకుంటూ వచ్చాను. అలానే ఒక అమ్మాయి పెళ్ళి వద్దు అంటుందంటే ఆ అమ్మాయి ఎన్ని ఇన్సెక్యూరిటీస్ని మోస్తుంది, తన మనసులో ఏం ఫీల్ అవుతుంది అని తెలుసుకునే ప్రయత్నం చుట్టుపక్కల వాళ్ళు చేయాలనే ఒక ఆలోచనని కూడా ఇంక్లూడ్ చేశాను. అండ్ అక్కకి అన్యాయం చేస్తే అనన్య లైఫ్ ఏమైందనేది కూడా నేను చూపించాను. మనకి దక్కాల్సిందే మనకి దక్కుతుంది, మనది కాదు అన్నది మనది కాదు అంతే. అది అనన్య ద్వారా చూపించాను. అండ్ దీపా సాగర్ క్యారెక్టర్స్, ఒకరు బాధ్యత గల వాళ్ళు, ఒకరి అల్లరి వాళ్ళు. సో ఆపోజిట్ క్యారెక్టర్స్, రియల్ లైఫ్ క్యారెక్టర్స్ అవి. పార్ట్నర్స్ అంటే ఆపోజిట్లోనే ఎక్కువ ఉంటారు కదా, సో దట్ వాళ్ళిద్దరిది ఆ పేరు వచ్చింది. ఇక సుభాష్ ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఒక అమ్మాయి క్యారెక్టర్ని డిగ్రేడ్ చేయకుండా అర్థం చేసుకొని లైఫ్లో వెళ్ళాడు. అలాంటి క్యారెక్టర్ ఉన్న అబ్బాయిలకి అమ్మాయిలు ఓవర్ అడిక్ట్ అయిపోతారు. సో అందుకే సుభాష్ క్యారెక్టర్ని పెట్టాను. అండ్ పవన్ అండ్ మేఘనా క్యారెక్టర్స్ చాలా డిఫరెన్స్, వాళ్ళకి కూడా ఆపోజిట్. ఒకరు సైలెంట్, ఒకరు ఓవర్ టాగటివ్. సో వాళ్ళిద్దరికి బాగా సెట్ అయిందని నా ఫీలింగ్. ఇక రమ్య ఎలాంటి వాడినైనా క్షమిద్దాం, మారినప్పుడు క్షమిస్తేనే కదా వాళ్ళు కూడా బాగుంటారు. అంటే చెడ్డ వాళ్ళగా మారే అవకాశం ఇవ్వకుండా మంచివాడయ్యాడు కదా అని రమ్య ఒక ఛాన్స్ ఇవ్వడంతో రంజిత్ ఇంకా మారాడు. ఇక ప్రతాప్ ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టకుండా ప్రేమించి తనని ఎవరైతే గైడ్ చేస్తారో అంటే దేవాంష్కి చెప్పి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. చాలామంది అబ్బాయిలు ప్రేమించట్లేదని అమ్మాయిల్ని టార్చర్ చేసే రకాలు ఉంటారు. బట్ ప్రతాప్ క్యారెక్టర్ అలా కాదు. అండ్ తను లాయర్ కాబట్టి తను ఎంత కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉన్నాడో అది కరెక్ట్గా చూపించాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. పెద్దవాళ్ళందరినీ కూడా నేను చాలా చక్కగా చూపించాను, ప్రతి క్యారెక్టర్ని అవసరమైన దగ్గర. సో ఈ స్టోరీ స్టార్ట్ చేసి ఫినిష్ చేసినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక పిచ్చి పిచ్చి కమెంట్స్ అన్నీ పక్కన పెట్టేస్తే నన్ను అప్రిషియేట్ చేసిన కమెంట్స్ ఎక్కువనే కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ, సో బ్లెస్డ్. మనస్ఫూర్తిగా ఈ స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్కి వచ్చే వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇక చాలామంది డాన్ పాప అడుగుతున్నారు కదా, ఈ స్టోరీని ఫినిష్ చేసేద్దాం అన్న ఒక ఆలోచనతో డాన్ పాపని కొంచెం పక్కకు పెట్టాను అంతే. రేపటి నుండి మనకి చాలా నార్మల్గా వస్తాయి, ఓకేనా. ఇప్పుడు నాతో ఉండిపో ప్లేస్లో మాత్రం ఒక కొత్త స్టోరీ వస్తుంది.
అది మాత్రం మీకు ప్రతిలిపిలో దొరకదంటే దొరకదు. సో ఇట్స్ మై పర్సనల్ స్టోరీస్ కాబట్టి ఇస్తాను. డాన్ పాప రేపు వస్తుంది, ఓకేనా? అర్థం చేసుకున్నందుకు థ్యాంక్ యూ, సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. అంతే ముచ్చట్లు, మనం నెక్స్ట్ అప్డేట్లో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గైస్.